అయితే ఈరోజు రామరెడ్డి సారు కూర్చొని నవ్వుకుంటున్నాడు ట్రైన్లో ఒక్కడే కూర్చొని నవ్వుకుంటే ఏంటి సార్ ఒక్కడే నవ్వుకుంటున్నారు ఏంటి పోనీ చెవులో ఏమైనా ఇయర్ ఫోన్ ఉందా ఏంటి ఏమైనా జోకులు వింటున్నాడేమో నవ్వుకుంటున్నాడేమో అనుకున్నా. కానీ చెవులో ఇయర్ ఫోన్ ఏం లేదు, ఎదురు ఎవరు లేరు, కానీ నవ్వుకుంటున్నాడు ఒక్కడే. ఏమైపోయింది రామరెడ్డి సార్ సడన్గా ఒక్కడే నవ్వుకుంటున్నారు అనుకున్నా. వెంటనే వచ్చి అడిగా ఎందుకు సార్ నవ్వుకుంటున్నారని అడిగితే అప్పుడు ఏం చెప్పారో చెప్పండి సార్. చాలామంది నిజే కాదు, నాలో నేను మాట్లాడుకుంటుంటే ఇంతగా చూసేవాళ్ళు ఏంటి ఏంది ఆయన కొనుక్కుంటాడు ఏమన్నా మెంటల్ కేసా ఏమన్నా పిచ్చిగా ఉన్నాడా అన్నట్టుగా ఫీల్ అవుతా ఉండేవాడు. ఒక ఆయన అయితే వండపట్ల ఏంటి సార్ ఏందో ఎవరు మాట్లాడుతున్నారు మీతో అన్నారు. నాకు వేరే మా మేడం మాట్లాడుతున్నారు. అదేంటి మాట్లాడటం అంటే మీకు మీరే చెప్పుకోండి సరిపోయింది అన్న. జరిగింది అనుకుంటా. లేదు బాబు ఇక్కడ బ్లూటూత్ అనేది నాకు స్పెట్స్లో ఉంది అన్నాను. స్పెట్స్లో బ్లూటూత్ అదేంటి అది ఎప్పుడు వచ్చింది అది ఎట్లా వచ్చింది అన్నారు. సరే నేను ఒక వీడియో ఆన్ చేసి విను అని చెప్పాను, ఆయనకి ఇచ్చాను. పెట్టుకున్న తర్వాత చూస్తే అబ్బా ఏంటండి ఇంత క్లారిటీగా ఉంది, అసలు ఇంత క్లారిటీగా ఎప్పుడు కూడా మామూలుగా కూడా రాదు, కూర్చున్నా కూడా ఫేస్ టు ఫేస్ కూర్చున్నా కూడా ఇంత క్లారిటీ లేదు, అంత బాగుంది ఏందని కదా అప్డేట్లో ఉన్నారు అని చెప్పాను. అయితే ఇది పక్క వాళ్ళకి వినపడదు సౌండ్, పక్క వాళ్ళకి ఏ వినపడదు. దీనిలో ఇక్కడ ఉంటుంది అయితే ఆడియో ఇక్కడ దీంట్లో పెడతాడు బ్లూటూత్ ని, ఇది ఈ సైడ్ సరే పిన్నులు, ఇదేం ఛార్జింగ్. ఆడియో ఇక్కడ నుంచి వస్తుంది సౌండ్, ఆడియో ఇక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుంది కరెక్ట్ మన చెవు దగ్గర. ఇది అవును చెవు దగ్గరకు వస్తుంది. అయితే ఇది పెట్టుకొని మీరు ప్రవచనాలు వినడం అట్లా స్పిరిచువల్ వీడియోస్ అన్ని చూస్తుంటారా సార్? వింటాను. ఓకే. వీడియో మామూలుగా యూట్యూబ్లో వీడియోలు అన్నీ కూడా ఇదే పెట్టుకుని ఉంటాం. ఓకే సూపర్. ఈరోజు తెల్లవారుజామున నాకు 2 o'clockకి మెలకు వచ్చింది. ఏం తోసలు అటు పెడితే నీ వీడియో వచ్చింది. నీ వీడియో వస్తే విందామని చెప్పి మొత్తం పెట్టుకొని విన్నాను. చాలా ఎక్సలెంట్ బాగుంది, అందుకే నీకు వెంటనే మెసేజ్ పెట్టా. చూస్తే అది తెల్లవారుజాము 3 గంటల మెసేజ్ పెట్టారు, ఈయన నిద్రపోవడానికి అనుకుంటారు. అంతే కదా. అవును సార్, రైట్ సార్, బాగుంది సార్. మొత్తానికి అయితే టెక్నాలజీని ఆధ్యాత్మికతగా వాడుతున్నారు, అంటే ఎట్లా వాడుకోవాలి, స్పిరిచువల్ వీడియోలు వాడడానికి. అవును, ఫోన్ కూడా మాట్లాడచ్చు దీంతో, ఎవ్రీథింగ్. ఫోన్ చాలా అసలు చాలా క్లారిటీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా అద్దాలు పెట్టుకొని మాట్లాడుకుంటే పిచ్చోళ్ళు. ఇక్కడ ఇదేమో ఫోన్ ఏమో ఇక్కడ జేబులోనే ఉంటుంది, రింగ్ వచ్చింది, రింగ్ వచ్చినప్పుడు వినపడుద్ది కదా, వినపడేప్పటికి ఈ బటన్ ఉంటుంది, ఈ బటన్ ఇట్లా నొక్కేసాం అనుకో ఇంకా ఆన్ అవుద్ది, కనెక్ట్ అవుద్ది. బాగుంది. మాట్లాడుతూ ఉంటాను.